పాజిటివ్ యాటిట్యూడ్. మంగళాని భవంతు సమస్త సన్మంగళాని భవంతు. లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర నీరాజన దీపం సమర్పయామి. భగవానికి సాయి యాదు రుక్వేణ సేవ ఆధార్య మిత్రం మరోణకం కిమా దివ్యసదో వన్నో గణపః ఏకం సత్విత్రా బహుధావారం యజ్ఞ యవం మా ఆదరిష్వ పుష్పం నిజానం హరాయ మిదినో గ్రంథే నివర్ధనమిది పుష్పే వర్ధనరుగమి మోర్వార్వమోర్వార్వమి బంధనాత్ బంధనాది మోర్వార్వమోర్వార్వమి బంధనాత్ మృత్యోర్ మృత్యోర్ బంధనాత్ బంధనాత్ మృత్యోర్ ముక్షీయ ముక్షీయ మృత్యోర్ బంధనాత్ బంధనాత్ మృత్యోర్ ముక్షీయ 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 మృత్యోర్ మృత్యోర్ ముక్షేంద్రియాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుడిగా శ్రావణ మాస సందర్భంగా మరి పెద్దలందరినీ కలిసి ఈరోజు వేములవాడ రాజన్నను దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ రాజన్న భక్తుడిగా మిత్రుడు సోదరుడు వేములవాడ దేవాలయానికి సంబంధించిన అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాల గురించి అన్ని చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి లెక్క ఉన్న టెంపుల్ ఇది. ఈ టెంపుల్కు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేవాలయము వచ్చే భక్తుల సౌకర్యం అనుగుణంగా శాస్త్రోక్తంగా వేద పండితులకు సంబంధించిన సూచనలు, శృంగేరి పీఠాధిపతుల సలహా సూచనల మేరకు దేవాలయాన్ని విస్తరించే కార్యక్రమం తొందరలో తీసుకోబోతా ఉన్నాం. ఆ శివుణ్ణి ఆశీర్వచనం అడుగుతా ఉన్నాం. నేను ఆది శ్రీనివాస్ గారు జిల్లా అధికారులు అందరం కలిసి తిరుమలలో ఏ విధంగానైతే నిత్యాన్నదానం ఉంటుందో వేములవాడలో కూడా చాలా కాలంగా మా ఇద్దరు సంకల్పం అది. మేము భక్తులందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. ఎవరెవరైతే దాతలు ఉంటారో వారు మానసికంగా సిద్ధమైతే రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాం. ఉన్న వసతి సౌకర్యాలతో కలిపి రాబోయే కాలంలో శాశ్వతంగా అన్నదాన సత్రాన్ని తిరుమలలో ఏ విధంగా అయితే వెంగమాంబ అన్నదాన సత్రం ఉందో వంటకు సంబంధించిన అత్యాధునికమైనటువంటి సామాగ్రితో సహా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని తప్పకుండా ఆనాడు ఇప్పటికి కూడా తిరుపతిలో అన్నదాన సత్రాన్ని ప్రారంభించిన ఎన్టీ రామారావు గారిని జ్ఞాపకం ఉంచుకుంటాం. వేములవాడలో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ బంగ్లా ఇవన్నీ నిర్మాణం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా చిరకాలం జ్ఞాపకం ఉంచుకునే విధంగా
ఆ నిత్యాన్నదాన సత్ర భవన నిర్మాణం ప్రభుత్వం తరఫున చేసే విధంగా మా ఇద్దరం కలిసి ఆ ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకున్నాం. అదేవిధంగా ఈ కార్తీక మాసం నుంచే నిత్యాన్నదానం ప్రారంభం చేయాలి. పురుటి నొప్పులున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ సహకరించాలి. అనేక మంది స్వచ్ఛంద సంఘాలు సేవ చేయడానికి తిరుపతికి వివిధ దేవాలయాలకు వెళ్తారు. ఇక్కడ కూడా అటువంటి ఏర్పాటు చేసి వాళ్ళందరూ భక్తులు వచ్చే వాళ్ళకు సేవ చేసి మళ్ళీ దాని పేరు మీద ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ ఉద్యోగాలు ఊడవడము తుడవడము సప్లై అయినటువంటిది లేకుండా సేవ చేసే వాళ్ళందరూ ఇక్కడ తమ పేర్లను నమోదు చేసుకోమని, అటువంటి కార్యక్రమానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది దక్షిణ కాశీ. ఇక్కడ చాలా పెద్ద భక్తులు కోడలు కట్టేస్తారు. మేము ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలోనే కోడలకు సంబంధించిన ఇబ్బంది జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు సైతం మమ్మల్ని ఇద్దరిని ఏం సంగతి మీరిద్దరు అక్కడ ఉండగా కోడలు కట్టడం జరుగుతుందంటే వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ శ్రీనివాసులు గారు రావడం, జిల్లా కలెక్టర్ గారు, అధికారులు, మేము అందరం కూడా సానుకూలంగా భవిష్యత్తులో వేములవాడలో ఉన్న గోశాలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వేములవాడ దేవస్థానం సంబంధించిన 2 ఎకరాల స్థలంలో ఆనాడు టూరిజం హోటల్ హరిత ఇచ్చినాం. దాని నిర్వహణకు సంబంధించి ఆ స్థల ఉపయోగానికి సంబంధించి కూడా ఇద్దరు చర్చించుకొని ఏ విధంగా దాన్ని వాడకంలోకి తేవాలో చేస్తాం. అంతేగాక రాబోయే భక్తులకు సంబంధించి వసతి సౌకర్యానికి ఇప్పటికే అనేక సత్రాలు కట్టుకుంటా ఉన్నారు. కుల సంఘాలకు సంబంధించి ప్రభుత్వ స్థలము అడుగుతాం, లేకపోతే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు కొన్ని సత్రాలు కట్టుకొని వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూసేటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనంతో ఈ ప్రాంత రైతాంగం అంతా, తెలంగాణ రైతాంగం అంతా నిండు సమృద్ధి వర్షాలతోటి పాడి పంటలతో కలకలలాడుతూ సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అందులోనే భక్తులిచ్చే కోడల్ని దుర్వినియోగం కావద్దని, మళ్ళీ రైతులకే వారి సంపదగా పెంచాలనేటువంటి ఆలోచనతో వెరిఫికేషన్ తర్వాత దుర్వినియోగం కాదని దాదాపు 1500 కోడలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. వాటిని భక్తులు విశ్వాసంగా ఉంచుకోండి. ఎక్కడ కూడా దేవాలయ పక్షాన మేమిద్దరం భక్తులుగా ఎక్కడ కూడా పొరపాటు జరగదు. ఏదైనా జరిగినట్టు అనిపిస్తే దయచేసి బహిరంగంగా మా దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. దేవాలయ అభివృద్ధికి కూడా మేము చెప్పిందే జరగాలనుకోం, ప్రజల సలహాలు తీసుకుంటాం. అందరూ కూడా బహిరంగంగా మీ ఇంటి బిడ్డలంగా అన్న తమ్ములమని పిలిచేటువంటి వ్యక్తులంగా ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి సందర్భంగా ఈ ప్రాంత భక్తులను, ఈ దేవాలయానికి వచ్చేటువంటి అనేక మంది దాతలను, భక్తులు ఎక్కువ సంఖ్యలో దేవాలయానికి వస్తున్నటువంటి వారికి ప్రభుత్వం పక్షాన స్వామివారి దర్శనాన్ని శీఘ్రంగా కలగడానికి తగు ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ ఆలయ ఈవో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పనిచేసే ఉద్యోగ సిబ్బంది, ప్రత్యేకంగా సెలవు దినాల్లో వస్తున్నటువంటి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా పరిపాలనా సౌలభ్యంలో మెరుగైనటువంటి కార్యక్రమాలు తీసుకొని వచ్చేటువంటి భక్తులకు చక్కటి సౌకర్యాలను కల్పింపజేస్తున్నాం. అందులో భాగంగానే తిరుమలలో ఏ విధంగా అయితే బ్రేక్ దర్శనము ఉందో అదేవిధంగా వేములవాడ రాజన్న ఆలయంలో కూడా బ్రేక్ దర్శనానికి శ్రావణ మాసం ప్రారంభం రోజునే మరి అమల్లోకి తీసుకురావడం జరిగింది. భక్తులకు వెసులుబాటుగా 2 రోజుల క్రితం 1400 పైచిలు బ్రేక్ దర్శనాలు, ఇంచుమించు 15 లక్షల రూపాయల ఆదాయం కూడా ఓవైపు భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యం కలగడంతో పాటు వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో ఆదాయం కూడా పెరిగేటువంటి సందర్భాన్ని భక్తులు గమనించాలని సందర్భం కోరుతూ, ఈ జిల్లాకు సంబంధించి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు శ్రీ శ్రావణ మాసం స్వామివారిని దర్శించుకోవాలని వచ్చిన క్రమంలో ఒక విషయాన్ని రాజన్న భక్తులకు ప్రభుత్వం పక్షాన చెప్పదలుచుకున్నాం. మేము వేములవాడ ఆలయానికి గత ప్రభుత్వం విమర్శల జోలికి పోం, కానీ
ఇదే తంతల మీద నా లగ్గం ఇక్కడైంది. ఏటా 100 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి దేవాలయం అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని మాటిచ్చి ఏ బడ్జెట్లో కూడా అనా పైసలు పెట్టని ఆ ప్రభుత్వం అయితే పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కానీ మేము కానీ గౌరవ ముఖ్యమంత్రిగా అయిన రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీస్ అధ్యక్షులుగా స్వామిని దర్శించుకున్నప్పుడు వేములవాడ దేవాలయ ఆలయ అభివృద్ధికి మేము కట్టుబడి ఉంటాం మా ప్రభుత్వం వస్తుందని చెప్పని ఇక్కడ ఇచ్చిన మాటకు అనుగుణంగా మేము బడ్జెట్లో ఎక్కడ కూడా దేవాలయం నిధులు వెచ్చిస్తామని చెప్పినప్పటికీ ఈరోజు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి బాగా గుర్తు పెద్దలు సీఎం గారి ఛాంబర్లో పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు సీఎం గారి సమక్షంలో బట్టి విక్రమార్క చెప్పి మొన్నటి 2024-25లో ఆర్థిక బడ్జెట్లో ప్రజా పద్దులు అభివృద్ధి పద్దుల కింద 50 కోట్ల రూపాయలని ఈరోజు దేవాలయానికి ఈరోజు వెచ్చించడం, ఈ శైవ క్షేత్రం కూడా రాబో రోజుల్లో ఆలయ విస్తరణ జరిగి భక్తులకు మెరుగైనటువంటి రీతిలో సేవలు అందించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సర్కార్, ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అన్నమాట ఈ సందర్భంగా చెప్తూ అతి తొందరలోనే మరి దానికి సంబంధించినటువంటి నమూనాలు తయారవుతున్నాయి. శృంగేరి పీఠానికి ఇప్పటికొకసారి వెళ్ళి వారి అనుమతి తీసుకోవడం జరిగింది. వారి శుభం ముందుకు వెళ్ళండి అన్నారు. ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పెద్దలు ఈ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, కలెక్టర్ గారు ప్రభుత్వ అనుమతితోటి శృంగేరికి వెళ్ళి శృంగేరి అనుమతితోటి అతి త్వరలోనే మరి ఈ ఆలయ పరిసరాలను విస్తరించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నమాట ఈ సందర్భంగా చెప్తూ ఇప్పుడు మేము అనేక సందర్భాలు టెంపుల్ సిటీగా మారుస్తాం. వేములో ఉండండి దేవాలయము పట్టణం రెండు సమాంతరంగా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని వీటీడీ సమావేశం కూడా గతంలో 2017లో వీటీడీ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు దీనికి చైర్మన్గా ఉంటే మొదటి రోజు ఒక్కసారి ఏర్పడినట్టుంది ఇక్కడిని సమావేశం. ఆ తర్వాత ఇంచుమించు 7-8 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో వీటీడీ సమస్య ఏ రోజు జరగలేదు. కానీ మా ప్రభుత్వం అధికారులకు వచ్చినాక నెలలోనే పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మొదటి మీటింగ్ ఏర్పాటు చేసి పట్టణ అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వాలని చెప్పండి, రోడ్డు వెడల్పుకి కూడా మురుగునీరు గుడిచెరులో కలవకుండా అనేక కార్యక్రమాలని ప్రభుత్వం తీసుకుంది. రాబో రోజుల్లో వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతూ పట్టణాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతూ ప్రభుత్వం మరి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు అందిస్తుంది. వసతికి కూడా సంబంధించినటువంటి గదులకు సంబంధించినటువంటి దానిలో కూడా ఆలోచన చేస్తున్నామని ఈ క్రమంలో రాజన్న భక్తులందరూ కూడా వేములవాడ పట్టణ ప్రముఖులు, వేములవాడ పట్టణ ప్రజలు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా సహకారం అందించి ఈ అభివృద్ధిలో కీలకమైనటువంటి భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.